అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను చైతన్య. వెల్కమ్ టు చైతన్య వంటిల్లు. ఈరోజు నేను స్పెషల్ పచ్చడి చేస్తున్నాను. ఆ పచ్చడి ఏంటో లాస్ట్ వరకు రివ్యూ చేయను. దానికి కావాల్సిన ఐటమ్ చూద్దాం. ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, పల్లీలు, ఎండు కొబ్బరి, టమాటాలు, ఇంకా నువ్వులు, కొంచెం మినపప్పు, ఒక 2 స్పూన్లు నువ్వులు. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నాను. కళాయి వేడెక్కింది. డ్రై రోస్ట్ చేస్తున్నాను నేను. ముందుగా పల్లీలను ఎండు కొబ్బరి వేస్తున్నాను. ఇందులోనే ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. మీ కారానికి తగ్గట్టు వేయండి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే నేను చెప్పలేదు. ఈరోజు స్పెషల్ ఏంటో చాలా మందికి తెలిసి ఉంటుంది. ప్రపంచ ఆహార దినోత్సవం. ఫుడ్ వేస్ట్ చేయొద్దు. మనకి ఇంట్లో మిగిలిపోయిన ఫుడ్ ఎవరైనా లేని వాళ్ళకి పెట్టండి, లేదా కనీసం లేని వాళ్ళు రాకపోతే జంతువులకు పెట్టే అవకాశం ఉంది. మన గల్లీలలో కుక్కలు అయితే చాలా ఉన్నాయి కదా, కుక్కలు పిల్లలు అవి కూడా ఆకలికి ఉన్నాయి కదా, వాటికన్నా పెడదాము ఆహారాన్ని వేస్ట్ చేయకుండా. నేను మెయిన్ చేసే పచ్చడి ఏంటో తెలిస్తే కొంతమంది చి అదా అంటారు, కొంతమంది వామ్మో దీంతో కూడా చేస్తారా అంటారు. మీకు చూసాక మీకు ఏ ఎక్స్ప్రెషన్స్ అంటే మీకేమనిపించింది నాకు కామెంట్ చేయండి. నేను లాస్ట్ లో అదేంటో రివ్యూ చేస్తాను. అప్పటిదాకా మీరు గెస్ చేస్తే కామెంట్ చేయండి. మాక్సిమం గెస్ చేయలేరు, అది అని గెస్ చేయలేరు. మనకి వేగిపోయాయి పల్లీలు. ఇట్లా నేను కొన్ని మినపప్పు అంటే పొట్టుపప్పు, నాకడ పొట్టుపప్పే ఉంది. మినపప్పు పొట్టుపప్పు కాకుండా నార్మల్ పప్పు కూడా వాడుకోవచ్చు. మనకి ఇవి అన్ని రోస్ట్ అయిపోయాయి కదా. లాస్ట్ లో నువ్వులు వేస్తున్నాను. ఇవి వెంటనే ఫ్రై అయిపోతాయి కాబట్టి నేను లాస్ట్ లో వేస్తున్నాను. ఇప్పుడు ఇవి చల్లారబెట్టుకున్నా, ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకున్నా. ఇప్పుడు మళ్ళీ కళాయి పెట్టుకున్నాను. 1 స్పూను ఆయిల్ వేసుకున్నాను, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు. ఇప్పుడు అస్సలైనది ఏంటంటే చూడండి, ఇవి చూడ్డానికి ఎలా ఉన్నాయి, బఠానీలు లాగా ఉన్నాయి కదా. ఇవేంటో గెస్ చేయండి ఒకసారి. వీటిని గెస్ చేయండి, గెస్ చేసి కామెంట్ చేయండి. చూడ్డానికి అయితే బఠానీలు లాగా ఉన్నాయి. ఎంతమంది కామెంట్ చేస్తారో చూస్తాను. ఇవి బాగా వేయించుకోవాలి ఆయిల్లో, పచ్చి వాసన పోయేదాకా. మీకు చూసుకుంటే వీటిని ఏమనిపిస్తుంది చూడండి, ఒక్కసారి దగ్గరగా చూసి చెప్పండి వీటిని ఏమంటారు. నేను చెప్పనా అంటే చెప్తాను, వీడియో చూస్తున్నప్పుడే మీకు ఏంటో గెస్ చేసి వెంటనే కామెంట్ చేయండి. నేను అనుకుంటున్నా మ్యాక్సిమం ఎవరు గెస్ చేయలేరు అనుకుంటున్నా. వీడియో చూస్తారు కానీ గెస్ చేయలేరు వీటిని అనుకుంటున్నాను. మీరు గెస్ చేస్తారా లేదా కామెంట్ చేయండి. ఇప్పుడు మనం యూట్యూబ్ లో చూస్తున్నాం కదా, ఇజ్రాయెల్ పాలస్తీనాలో యుద్ధాలు జరుగుతున్నాయి. అక్కడ అసలు ఆ వీడియోస్ చూసినప్పుడు చాలా బాధ వేస్తుంది. చిన్న పిల్లలు వాటర్ లేక, ఆహారం లేక చాలా మంది చనిపోయారు. ఆ యుద్ధంలో చనిపోయిన వాళ్ళు చాలా మంది, అలాగే ఆహారం లేక చనిపోయే వాళ్ళు కూడా. అసలు ఫుడ్ అందట్లేదు. వాళ్ళు గవర్నమెంట్ సప్లై చేస్తున్నా కూడా ఫుడ్ అందట్లేదు. అసలుకి నాకు కన్నీళ్ళు వచ్చిన ఒక విషయం చెప్తాను. ఒక ముసలాయన చాలా వృద్ధాపంలో ఉన్నాడు. అతను బాక్స్ పట్టుకొని వచ్చాడు, దగ్గర దాకా వచ్చాడు. ఆ లైన్ లో వచ్చి ఆయన ఫుడ్ తీసుకునే లోపు ఆయన ఫుడ్ బాక్స్ లో పెట్టారు, కానీ తినడానికి అతను లేకుండా, అతని ప్రాణమే లేకుండా పోయిందండి. అసలు అదైతే చాలా బాధేసింది నాకు అది చూసినప్పుడు. ఫుడ్ విలువ నిజంగా ఇప్పుడు వాళ్ళకి తెలుసు చాలా. వాళ్ళకి ఆ డబ్బులు లేవు కొనుక్కోవడానికి, అలాగే ఫ్రీగా ఇచ్చిన ఆహారం తీసుకోవడానికి ఓపిక కూడా లేదు వాళ్ళకి. ఆ క్యూలో నిలబడి ఎలా ఎగబడి తీసుకుంటున్నారో అది అందుకొని వాళ్ళ నోటి దాకా కూడా రావట్లేదు అది. కొంతమంది ఆ గుంపులో పడిపోవడం, అసలు వాళ్ళ బాధలు చూస్తుంటే, అసలుకి ఆహారం లేక వాళ్ళు ఇబ్బంది పడే వీడియోస్ చూస్తుంటే నాకైతే చాలా బాధ అనిపించింది. మీరు కూడా చూసే ఉంటారు యూట్యూబ్ లో.
మనకి డబ్బులు ఉన్నాయి, అలాగే ఆహారం కూడా అందుబాటులో ఉంది. అలా అని మనం ఫుడ్ని వేస్ట్ చేయొద్దు. ప్లీజ్ రిక్వెస్ట్, చాలా మందికి ఎక్కువ తక్కువ వండుకొని పడేసే కన్నా మనకి ఎంత కావాలో అంత వండుకొని మనకు కావాల్సినంత తిని, ఒకవేళ మిగిలింది అనుకోండి అది ఎవరికన్నా పెట్టండి. ఎవరు వద్దు అనేటోళ్ళు ఉండరు. మీరు స్పెషల్స్ చేసినా చేయకపోయినా ఏదైనా షేర్ చేసుకోండి. లేదు ఎవరికి పెట్టే పరిస్థితిలో లేదు, నేను ఎవరికి పెట్టలేను, నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అనుకుంటే ఇంతసేపు చెప్పాను కదా, జంతువులకైనా కనీసం పెట్టండి. కానీ ఎక్కువగా వృధా చేయకుండా ఎంత కావాలో అంత వండుకొని తినడం బెటర్. మనకి ఆ పరిస్థితి రాకుండా మనకు దొరికిన దాంట్లోనే మనం ఇప్పుడే సేవ్ చేసుకోవడం మంచిది కదా, ఫుడ్ వేస్ట్ చేసుకోకుండా. నాకైతే అది బాధ అనిపించింది, అది చెప్పాలనిపించింది, చెప్తున్నాను. మనం తినే ఆహారం మీద దేవుడు మన పేరు రాస్తాడని పెద్దలు చాలా మంది అంటుంటే విన్నాం కదా, చాలా మంది చెప్తారు. అందుకే ఫుడ్ని వేస్ట్ చేయకండి. దేవుడు ఇచ్చాడు మనకి, మనం కష్టపడి సంపాదించుకొని తింటున్నాం, కానీ దేవుడు మనకి ఇచ్చాడు. వాళ్ళకి ఇప్పుడు తిందామన్నా కూడా దొరకట్లేదు, కష్టపడదామన్నా శక్తి లేదు, వాళ్ళకి డబ్బులు లేవు. అలాంటి పరిస్థితి మనకు రావద్దంటే మనకి ఉన్నప్పుడే కొంచెం సేవ్ చేసుకోవడం మంచిది. నాకు అనిపించింది మీతో చెప్తున్నాను. తప్పుగా అనుకోకండి, ఎందుకంటే ఫుడ్ని వేస్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నాం. ఎందుకంటే ఈ బిజీ లైఫ్ లో సరిపడ వండుకొని అది తిన్నాం, అదేం లేదు. ఇప్పుడు బిజీ లైఫ్ లో వండామా, తిన్నామా, మిగిలింది బయటపడేసామా, అంతే అవుతుంది. అందరూ చేస్తున్నారని కాదు, కొంతమంది చేస్తున్నారు. మనం ఫుడ్ను సేవ్ చేసుకోవడం మంచిది అని నాకు అనిపించింది. మనకి తెలుగులో ఉన్నట్టు హిందీలో కూడా ఒకటి ఉందండి సామెత, చెప్పండి ఒకసారి. దానే దానే పే లిఖే రేతా కానే వాలే కా నామ్. అంటే అర్థం ఏంటి? ప్రతి మెతుకు మీద మన పేరు రాసి ఉంటుంది. ఆ ఒక్క మెతుకు మన నోట్లో పడాలన్నా కూడా మనకు ప్రాప్తం ఉండాలి. మనకి ఇది వేగిపోయింది, బఠానీలు అన్ని వేగిపోయాయి. పచ్చి బఠానీ కాదు, తెల్ల బఠానీ అయింది. ఇది మీరు గెస్ చేశారా? ఇది బఠానీ కాదు. నేను లాస్ట్ వరకు రివ్యూ చేయను, మీరే చెప్పాలి. పచ్చి బఠానీ కాస్త ఎండు బఠానీ, మనకు రూపాయికి పెట్టేవాళ్ళు కదా, ఆ బఠానీ లాగయ్యాయి. బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం ఇవి బౌల్లో వేసేసుకుందాం. కోపం తెచ్చుకోకండి, కోపం తెచ్చుకోకుండా సీరియస్ అవ్వకుండా ఆఖరి వరకు చూడండి. చూసాక ఓ ఇదేనా అంటారు మీరు, మీ రియాక్షన్ అదే ఉంటది. లాస్ట్ వరకు వీడియో చూడండి, మిస్ అవ్వకండి. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇవి మీ ఏరియాలో మాత్రం దొరకవు. ఇది దొరికే సీజన్ ఇది మాత్రమే. ఈ అంటే ఈ నెలలో మాత్రమే ఇది ఎక్కువగా పూస్తుంది. ఇది ఒక పువ్వు మొగ్గ. మీకు ఇంటి కూడా ఇచ్చాను, క్లూ ఇచ్చాను. ఈ సీజన్ లో మాత్రమే పూసే మొగ్గ ఇది. దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఏంటంటే ఇవి జీర్ణ వ్యవస్థకి మంచిది చాలా. షుగర్కి కూడా మంచిది అంటారు. షుగర్కి అంత ఐడియా లేదు, కానీ జీర్ణ వ్యవస్థ అంటే పిల్లలకి డైజెషన్, పెద్దలకి కానీ పిల్లలకి కానీ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, దానికి ఇది మంచిది. యాంటీ ఆక్సిడెంట్. ఇది తినడం వల్ల శరీరానికి ఎక్కువగా. ఇప్పుడు అది పక్కకి తీసుకున్నాం కదా, మళ్ళీ కళాయిలో కొంచెం 1/2 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆల్రెడీ కళాయి వేడిగా ఉంది కాబట్టి టమాటాలు చూడండి పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను. అలాగే కొంచెం చింతపండు వేసుకున్నాను. కొంచెం మనం సాల్ట్ వేసామంటే తొందరగా మగ్గిపోద్ది టమాటా మనకి. గెస్ చేయండి, ఆలోచించండి. అదొక పువ్వు, రేర్ గా పూసే పువ్వు అని చెప్పాను, ఈ సీజన్ లో పూసే పువ్వు అని చెప్పాను. అది మొగ్గలు, ఆ చెట్టువి. గెస్ చేయండి. అస్సలు కోప్పడకండి, కూల్ గా చూడండి. ఏంటో లాస్ట్ లో నేను ఖచ్చితంగా చెప్తాను. టమాటాలు మగ్గాలి బాగా. ఇది చూడండి,
టమాటా ఫ్రై అవుతుంది. ఆలోపు మనం వేయించి పెట్టుకున్నాం కదా ఈ ఎండు మిరపకాయలు ఇట్లా చల్లారిపోయాయి. మిక్సీ పెట్టుకున్నాం. మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వెల్లుల్లి వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పొడి చేసుకున్నాం. చూడండి స్కిన్ అంతా సపరేట్ అయిపోయింది కదా. ఇవి టమాటాలు గోలిపోయాయి. ఇవి చల్లారి పెట్టుకున్నాం. అంతేనా, ఇవి చల్లారే లోపు మిక్సీ పట్టుకున్నాం. గోలాయి అంటే వేగింది టమాటా. మాకు గోలిచ్చుకున్నాము అంటారు, అందుకనే అన్నాను. పూత పదాలు ఎక్కడికి పోతాయి. వేగిపోయాయి. ఇప్పుడు మన స్కిన్ అంతా సపరేట్ అయ్యి గుజ్జుగా అయ్యాయి కదా. చల్లారి పెట్టుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి పొడి చేసుకున్నాను. ఇందులో మనం ఫ్రై చేసుకున్న టమాటా వేసుకుందాం. చల్లారిపోయింది. టమాటా కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇంకా ఏంటో చెప్పట్లేదు అని నా మీద కోపం వస్తుందేమో. ఇప్పుడు చెప్పేస్తాను. ఇది మిక్సీ పట్టగానే మీకు చెప్తాను. ఆలోపు గెస్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి. కామెంట్ అని సాగు పడుతుంది. అదేంటో ఏమో అనుకుంటున్నారా. ఇది ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం. చూడండి మిక్సీ పట్టుకున్నాను మెత్తగా. ఆ తర్వాత ఇవేంటో అని మీరు గెస్ చేశారో లేదో లాస్ట్లో నేనే చెప్తున్నాను. ఇది తంగేడు పువ్వు తంగేడు మొగ్గ. తెలంగాణలో బతుకమ్మలో వాడతాం కదా తంగేడు పువ్వులు, ఆ మొగ్గ. దీన్ని కూడా మూత పెట్టి మిక్సీ పట్టుకున్నాను. ఇదిగోండి మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించాను. అదే కళాయిలో నేను దేంట్లో వేయించాను దాంట్లోనే ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. మేము చిన్నప్పటి నుంచి ఈ తంగేడు పూలు బతుకమ్మ వస్తే ఈ అక్టోబర్ నెలలోనే బతుకమ్మ వచ్చినప్పుడల్లా తెచ్చి బతుకమ్మ పేర్చుకొని ఆడి నీళ్ళల్లో వేయడం తెలుసు, కానీ దీనివల్ల ఇన్ని యూజెస్ ఉన్నాయని నాకు తెలియదు. తెలుసుకున్నాక చెయ్యాలని పట్టుదలతోటి ఇవాళ ఒక ఊరికి వెళ్ళాము. అక్కడ కనిపించాయి నాకు, తీసుకొని వచ్చాము. ఇప్పుడు జీలకర్ర వేసాను. తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు. బతుకమ్మ అప్పుడు ఆడుకోవడం తెలుసు, కానీ నాకు దీనివల్ల యూజెస్ అయితే తెలియదు. ఇప్పుడు తెలుసుకున్నాను, అందుకే తీసుకొచ్చి చేసుకున్నాము. ఎలా ఉందో రివ్యూ కూడా ఇస్తాను. ఇప్పుడే నాకు చూశాను. అసలుకి తంగేడు స్మెల్ టేస్ట్ ఏం తెలియట్లేదు మనకి, ఎందుకంటే టమాటా పచ్చడి లాగానే అనిపిస్తుంది ఆ టేస్ట్. ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా అనిపిస్తుందో. స్పెషల్గా అదేదో వేసింది ఏదో స్మెల్ రావడం అలాంటివి ఏం లేవు. వేగిపోయాయి కదా, కొంచెం ఇంగు వేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ పచ్చడి అంతా దీంట్లోకి వేసుకుంటాం. మనం ఇందులో కొబ్బరి, పల్లీలు, నువ్వులు అన్నీ వేసాం కదా, ఆ కమ్మదనం బాగుంది. ఈ టైంలో మనం సాల్ట్ సరిపోయిందా లేదో చూసుకొని సాల్ట్ వేసుకోవడమే. అంతేనండి, తంగడి మొగ్గల పచ్చడి రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.